స్టేట్స్ తీసుకొని మీరు ర్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం మన దగ్గర జిహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు అన్ని రకాలవి జిహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని ఉంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ అదే మీరు అన్నట్టు చిన్న చిన్న రెస్టారెంట్ రోడ్ సైడ్ రెస్టారెంట్స్ నుంచి మొదలు పెడితే స్టార్ ర్యాంకింగ్ ఉన్న రెస్టారెంట్స్ వరకు కూడా వాటి సంఖ్య వేలల్లో ఉంటే వీరి సంఖ్య 10లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లా సాధ్యమవుతుందంటారు ఈ చెకింగ్ అనేది? ప్రాక్టికల్గా అయితే అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి అనుకోవచ్చుగా. ఇప్పుడు FSSAI has come with so many regulations అండి. చిన్న బండి మీద బండి మీద అమ్మే వాళ్ళ దగ్గర నుంచి రెస్టారెంట్స్ దగ్గర నుంచి క్యాఫేస్ దగ్గర నుంచి అందరికీ కూడా వాళ్ళ సంస్థ సైజుని బట్టి రెగ్యులేషన్స్ అనేవి క్రియేట్ చేయడము వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వడము జరుగుతోంది. కానీ మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ పీపుల్ టు చెక్, సిబ్బంది కొరత అనేది చాలా తీవ్రంగా ఉందన్నమాట. ఒక రీసెంట్ ఆర్టికల్ నేను చదివాను, హైదరాబాద్ మున్సిపాలిటీ GHMC పరిధిలో కనీసం 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉండాల్సిన దగ్గర 3 పని చేస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో ఈటరీస్ ఉన్నప్పుడు వాటిని చెక్ చేయడానికి సరైన సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్న శాంపిల్ కలెక్షన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. 2015 దగ్గర నుంచి చూసుకుంటే కనుక రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకి మనకు ఒకటే ఫుడ్ సేఫ్టీ ల్యాబ్, ఒక నేషనల్ లెవెల్ ల్యాబ్ ఉన్నది. మన వాళ్ళు 300 నుంచి 400 లోపల శాంపిల్సే కలెక్ట్ చేస్తే ఆంధ్ర నుంచి 2700 పైన శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 270 కేసులు బుక్ చేశారు. మనం 30 కేసుల నుంచి 40 కేసులు బుక్ చేసి మనం చేతులు దులిపేసుకున్నాం. అన్లెస్ అండ్ అంటిల్ విజిలెంట్ సూపర్విషన్ ఈజ్ దేర్, ఇలాంటివి మనం తీసుకుని రాలేము. ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఉండదు, అవగాహన ఉండదు, లాభాపేక్ష మాత్రమే ఉంటుంది. అందుకే మిగిలిపోయినవి ఇప్పుడు స్టార్ హోటల్లో ఎలా ఉంటుందంటే మిగిలిపోయినవి పడేస్తారనమాట, దే విల్ త్రో ఇట్ అవే. కానీ ఇక్కడ అలా జరగదు. అలాగే ఆయిల్ కూడా ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం వాడరు. వాళ్ళు ఆ ఆయిల్ అంతా వేలం వేస్తారు. ఈ స్మాల్ టైమ్ ఈటరీస్ వాళ్ళందరూ వెళ్ళి ఆ యూజ్డ్ ఆయిల్ కొనుక్కొని వచ్చి చేసుకుంటూ ఉంటారు. లేదా యానిమల్ ఫ్యాట్ లార్డ్ అంటారు.